నిర్మల్ జిల్లా బేల మండల కేంద్రంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ వార్షికోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ జైనద్ ఖండా బేలశాఖ ఆధ్వర్యంలో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల మైదానంలో చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. విభాగ్ సహా జిల్లా కార్యవాహక దిబంగర్ దేశద్రోహులకు మాత్రమే వ్యతిరేకమన్నారు. స్వయం సేవకులు హిందూ ధర్మ పరిరక్షణ సంఘటితం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహక గుమ్మా కొమరయ్య, జిల్లా ప్రచారక మధు, హనూస్ మారే, అతుల్, స్వయం సేవకులు చందురాజు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తిలో సంస్కారాలు విలువల నిర్మాణం చేయాలి, క్రమశిక్షణ నేర్పాలి. ప్రతి వ్యక్తి నిర్మాణం చేయాలి, ప్రతి వ్యక్తిలో వ్యక్తి నిర్మాణం చేయాలి, ప్రతి వ్యక్తిని దేశభక్తునే తయారు చేయాలి. మన యొక్క భారతదేశం యొక్క ఆత్మ ఏదైతే హిందుత్వం, హిందూ సంస్కృతి, ఇట్లాంటి హిందూ సంస్కృతికి వారసులైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటిత పరచాలనుకున్నాడు. కానీ ప్రతి వ్యక్తిలో దేశభక్తిని నిర్మాణం చేస్తూ హిందూ సంఘటన ఆధారంగా ఈ యొక్క దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అదే లక్ష్యం కోసము పరమ పూజనీయ డాక్టర్జీ నిరంతరం కృషి చేశారు. 1925 నుంచి 1940 వరకు 15 ఏళ్ల పాటు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గే వారిజీ ఆర్ఎస్ఎస్ గురించి తప్పించారు. దేశమంతా తిరిగారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల దాకా ఆర్ఎస్ఎస్ ను తీసుకెళ్లారు. 1940లోనే 1940లో వారు పరంపదించారు. ఆ తర్వాత పరమ పూజనీయ గురూజీ రెండవ సరసంఘచాలకు అక్కడ కూర్చున్నారు. గడ్డం ఉంది ఋషితుల్యులు వారు మళ్ళీ 33 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉంటూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు.